హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఎస్కేవైఎస్. ఈరోజు వీడియోలో పుదీనా నువ్వుల పచ్చడి చూపించబోతున్నానండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. అలాగే దీనిలో వేసే పుదీనా కావచ్చు, నువ్వులు కావచ్చు, ఆరోగ్యానికి చాలా మంచిది. టిఫిన్స్లోకైనా అన్నంలోకైనా చాలా రుచిగా ఉంటుంది. ముందుగా పుదీనా ఆకులు ఒలుచుకుని శుభ్రంగా కడిగి తీసుకోవాలి. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని పావు కప్పు వరకు నువ్వులు వేసుకుని వేయించుకోవాలి. ఫ్లేమ్ని లోలో పెట్టుకుని కలుపుకుంటూ నువ్వులు దోరగా చిటపటలాడేంత వరకు వేయించుకోవాలి. ఈ పచ్చడిలోకి నువ్వులు కానీ పుదీనా కానీ మీకు ఏ ఫ్లేవర్ ఇష్టమైతే దాన్ని ఎక్కువ తక్కువ చేసుకుని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఎలా అయినా బాగుంటుంది. ఇలా వేగిపోయిన నువ్వుల్ని ఒక ప్లేట్లోనికి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. మరలా అదే ప్యాన్లోకి 15 నుంచి 20 పచ్చిమిర్చిని ఘాట్లు పెట్టుకుని ఆ ప్యాన్లోకి వేసుకుని వేయించుకోవాలి. పచ్చిమిర్చి మీద ఉన్న తడి అయిపోయేంత వరకు వేయించుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని పచ్చిమిర్చి పైన తెల్లగా వచ్చేంత వరకు వేయించుకోవాలి. పచ్చిమిర్చి కారాన్ని బట్టి అలాగే మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చిని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలా పచ్చిమిర్చి కూడా వేగిపోయిన తర్వాత వాటిని కూడా పక్కకు తీసుకుని పెట్టుకోవాలి. తర్వాత మరలా అదే ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి వేడెక్కిన తర్వాత శుభ్రం చేసుకున్న పుదీనా ఆకులు వేసుకోవాలి. నేను తీసుకున్న పుదీనా ఆకులు 100 గ్రామ్స్ వరకు ఉంటాయి. ఫ్లేమ్ని మీడియం టు లోకి అడ్జస్ట్ చేసుకుంటూ పుదీనా ఆకుల్ని కలుపుకుంటూ పుదీనాలో ఉన్న నీరంతా అయిపోయేంత వరకు వేయించుకోవాలి. ముందుగా పుదీనాని ఇలా ఆయిల్లో వేయించుకుంటే పచ్చడి రుచి చాలా బాగుంటుంది. పుదీనా వేగిపోయిన తర్వాత 2 టమాటాలను ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే కొంచెం చింతపండును కూడా వేసుకుని కలుపుకుంటూ టమాటా ముక్కలు సాఫ్ట్గా అయ్యేంత వరకు మూత పెట్టుకుంటూ మగ్గించుకోవాలి. టమాటా ముక్కల్లో ఉన్న నీరంతా అయిపోయి టమాటా ముక్కలు సాఫ్ట్గా అయిపోయిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని టమాటా ముక్కలు పుదీనా ఆకుల్ని పూర్తిగా చల్లారనివ్వాలి. తర్వాత మిక్సీ గిన్నెలోకి పూర్తిగా చల్లారిపోయిన నువ్వుల్ని వేసుకుని మిక్సీ పట్టుకుని తీసుకోవాలి. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత దానిలో 5 నుంచి 6 వెల్లుల్లి రెబ్బలు, 1 స్పూన్ జీలకర్ర, తగినంత ఉప్పు, అలాగే వేయించిన పచ్చిమిర్చిని కూడా వేసుకొని మిక్సీ చేసుకొని తీసుకోవాలి. నేను ఇక్కడ పచ్చిమిర్చిని వేయడం మర్చిపోయానండి. పుదీనా ఆకులతో పాటు వేసుకుని మిక్సీ చేసుకున్నాను. ఇలా మిక్సీ చేసుకున్న తర్వాత వేయించిన పుదీనా టమాటా ముక్కలు కూడా వేసుకొని పచ్చడి మరీ మెత్తగా కాకుండా మిక్సీని మధ్య మధ్యలో ఆపుకుంటూ కొంచెం బరకగా మిక్సీ చేసుకుంటే పచ్చడి రోట్లో రుబ్బినట్లుగా వస్తుంది. ఇలా మిక్సీ పట్టుకున్న పచ్చడిని సాల్ట్ చెక్ చేసుకుని అడ్జస్ట్ చేసుకుని పచ్చడికి తాలింపు వేసుకోవాలి. తాలింపు కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి వేడెక్కిన తర్వాత 1/2 స్పూన్ చొప్పున ఆవాలు జీలకర్ర, 1 స్పూన్ చొప్పున శనగపప్పు మినపప్పు వేసుకుని దోరగా వేయించుకోవాలి. అవి వేగిపోయిన తర్వాత 2 రెమ్మల కరివేపాకు, 2 నుంచి 3 ఎండుమిర్చిని తుంచి వేసుకుని వాటిని కూడా దోరగా వేయించుకోవాలి. తర్వాత కొంచెం పసుపు, కొంచెం ఇంగువ వేసుకుని ఒక్కసారి బాగా కలుపుకోవాలి. ఇంగువ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు. కానీ ఇంగువ వేసుకుంటే పచ్చడి రుచి చాలా బాగుంటుంది. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మిక్సీ పట్టుకున్న పచ్చడి మొత్తం ఆ తాలింపులో వేసుకుని తాలింపు మొత్తం పచ్చడిలో కలిసేలాగా బాగా కలుపుకోవాలి. అంతేనండి. చాలా చాలా సింపుల్గా టేస్టీగా చేసుకునే పుదీనా నువ్వుల పచ్చడి రెడీ అయిపోయినట్లే. వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకుని తిన్నా ఇడ్లీ, దోశ దేనిలోకైనా చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.